హలో ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? అందరూ ఏం చేస్తున్నారు? డైట్ చేస్తున్నారా? ఎన్ని కేజెస్ తగ్గారు? సో ఇవాళ నేను మీకు మీ అందరికీ నా డే 5 డైట్ ప్లాన్ ఎలా గడిచిందనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకండి. మెయిన్గా బెల్లీ ఫ్యాట్ని తగ్గించి ఒక మంచి వెయిట్ లాస్ డ్రింక్ అయితే మీకు చూపించబోతున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మీకు నేను నా మార్నింగ్ డ్రింక్ చూపించబోయే ముందు ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. సో దట్ నేను మీకు కొత్త వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. సో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇచ్చిన తర్వాత వీడియో అయితే చూడండి. ఎందుకంటే మీరు లైక్ ఇస్తేనే మన వీడియో అనేది యూట్యూబ్ రికమెండేషన్లోకి వెళ్తుంది. సో ప్లీజ్ లైక్ ద వీడియో. నేను మార్నింగ్ లేవంగానే మంచి ఫ్యాట్ కట్టర్ డ్రింక్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మనము రోజు మార్నింగ్ మనము తీసుకునే డ్రింకే మన మెటబాలిజం రేట్ని అనేది ఇంక్రీజ్ చేస్తుంది. సో అది మంచి డ్రింక్ అయి ఉండాలి. సో దీంట్లో నేను కొంచెము సోంపు, అలాగే వాము, సొంటి ఉంటుంది కదా, సొంటి లేకపోతే నార్మల్గా అల్లము, ఒక 4 to 5 మిరియాలన్నమాట. ఇవన్నీ వేసుకొని మంచిగా మరిగించుకోవాలి. సో దీనివల్ల మనకి మెటబాలిజం రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే కొంచెం పసుపు, మీ దగ్గర పసుపు కొమ్ము ఉంటే పసుపు కొమ్ములైనా యూస్ చేసుకోవచ్చు, లేదంటే నార్మల్ మంచి పసుపు ఉంటుంది కదా, అదైనా యూస్ చేసుకోవచ్చు. ఇదంతా మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి. మనకి దీనివల్ల ఏంటంటే వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతుంది. మనకి బెల్లీ ఫ్యాట్లో ఉన్న కొవ్వు ఉంటుంది కదా, బెల్లీలో ఉన్న కొవ్వు ఉంటుంది కదా, అది మొత్తము మంచిగా కరిగిపోతుంది అనమాట. నేను డైలీ చూపించబోయే డ్రింక్స్ చేసుకోలేము, తాగలేము అని అనుకుంటే ఇది కంటిన్యూస్గా ఒక 1 వీక్ తీసుకోండి. మీ బాడీలో మీకు వచ్చే డిఫరెన్స్ అనేది మీరే చూస్తారు. దాని తర్వాత నాకు కమెంట్ చేయండి. సో ఇంకా ఏం లేదు, దాన్ని మంచిగా మనం మరిగించుకొని వడగట్టేసుకొని తీసుకోవడమే అనమాట. చాలా ఈజీ అండ్ సింపుల్. మీరు 7 days ఖచ్చితంగా తాగి చూడండి. ఇది మీకు ఫ్యాట్ అనేది చాలా వరకు ఈజీగా కరిగిపోతుంది. అండ్ దీనివల్ల మనకి చెప్పాను కదా, బాడీ పెయిన్స్ ఉన్నా, లేకపోతే దగ్గు, జలుబు ఉన్నా, ఇప్పుడు మనకంతా రెయినీ సీజన్ కదా, ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నా, గొంతులో ఇన్ఫెక్షన్స్, ఇవన్నీ మనకి తగ్గిపోతాయి. అన్నీ మంచి యూజెస్ ఉన్నాయన్నమాట ఈ డ్రింక్తో. ఓన్లీ బెల్లీ ఫ్యాట్ అనే కాదు, మన హెల్త్కి చాలా మంచిగా హెల్ప్ అవుతుంది. మనము చాలా హెల్తీగా ఉంటాం అనమాట. మార్నింగ్ డ్రింకే మన డేని మొత్తము బూస్ట్ చేస్తుంది, మన మెటబాలిజంని ఇంక్రీజ్ చేస్తుంది. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మార్నింగ్ మంచి డీటాక్స్ డ్రింక్ తాగడానికి అయితే ట్రై చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పెసరట్టు, ఇదైతే డైట్లోది కాదనమాట, మా హస్బెండ్కి పిల్లలకి వేసిస్తున్నాను. సో నార్మల్గా మీరు పెసరట్టు రుబ్బుకుంటే ఒక 2 days ఉంటుంది కదా, సో మీరు నెక్స్ట్ డే మార్నింగ్ కూడా వేసుకోవచ్చు అనమాట. అది కూడా మంచి ప్రోటీనే కాబట్టి మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద కూడా తినొచ్చు అని చూపిస్తున్నాను. నేనైతే పెసరట్టు తినలేదు, మా హస్బెండ్కి వేసి ఇచ్చానమాట. నార్మల్గా మీరు రాగి ఉప్మా కానీ లేకపోతే ఓట్స్ కానీ అలా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను చూపించే రెసిపీసే మీకు కుదరట్లేదు చేసుకోవడము. ఇప్పుడు నేను చేసుకున్నట్టు అందరు చేసుకోవాలంటే కుదరదు, అందరు చేసుకున్నట్టు నాకు కుదరదు. సో ఎవరికి తగ్గట్టు వాళ్ళు చేసుకోవాలనుకుంటే ఇంకా మన ఛానల్లో మంచి రెసిపీస్ చాలా ఉన్నాయి. పెసరట్టు కానీ, ఇంకా ఓట్స్ ఉప్మా కానీ, మిల్లెట్స్ ఉప్మా కూడా ఒకసారి చూపించాను, చూడండి ఒకసారి. జొన్న రొట్టెలు, రాగి రొట్టెలు చాలా ఉన్నాయన్నమాట. మీకు ఏది నచ్చితే అది చేసుకొని తినొచ్చు. నెక్స్ట్ వచ్చి ఆఫ్టర్నూన్ లంచ్లోకి నేను కొర్రలు నానబెడుతున్నాను అనమాట. యాక్చువల్లీ అనుకున్నది ఒకటి, అయింది ఒకటి. నేను వీడియోలో చూపిస్తాను మీకు, చూడండి. సో కొర్రలు అయితే నేను ఒక కప్ అయితే తీసుకున్నాను, నా వరకే నానపెట్టుకున్నాను అనమాట. ఇంకా ఇంట్లో పిల్లలు వీళ్ళు ఎవరు తినరు. సో దీన్ని మనం ఏంటంటే మార్నింగే సోక్ చేసి పెట్టేసుకోవాలి. ఆఫ్టర్నూన్ తినాలనుకుంటే మనం మార్నింగ్ ఎప్పుడు లెగుస్తామో అప్పుడు మంచిగా దీన్ని ఒక 2 to 3 times బాగా కడిగేసి తర్వాత వాటర్ వేసుకొని సోక్ చేసుకోవాలన్నమాట. మనము అన్నం తినాలనుకున్న ముందు లంచ్కి ముందు మనము మంచిగా ఒకటికి నేను 4 glasses ఆఫ్ వాటర్ పోసానమాట. సో అలా వండుకొని తినేయచ్చు. దీన్ని మంచిగా మూత పెట్టేసుకొని నానపెట్టుకోవాలి. యాక్చువల్లీ ఏమైందంటే నేను లంచ్కని నేను ఇది చేసుకున్నాను, కానీ అది కుదరలేదు. నేను వేరే తిన్నాను లంచ్లో, నేను మీకు చూపిస్తాను, వీడియో స్కిప్ చేయకండి. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి నేను రాగి స్మూదీ చేసుకుంటున్నాను అనమాట. అసలు అబ్బా, ఇది కూడా ఎంత మంచి హెల్దీ స్మూదీ అనొచ్చు, ప్రోటీన్ స్మూదీ అనొచ్చు. రాగి
స్మూదీ చాలా హెల్తీ మంచి డ్రింక్. దీనివల్ల మనకి హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు తగ్గుతుంది. మీరు హెయిర్ ఫాల్ డైట్లో ఉన్న వాళ్ళకి హెయిర్ ఫాల్ అవుతుంది అనుకున్న వాళ్ళు ఇది బ్రేక్ఫాస్ట్ కింద తీసుకోండి, చాలా మంచిగా ఉంటుంది. మనకి స్కిన్ బాగుంటుంది, మనకి స్టమక్ చాలా ఫిల్లింగ్గా ఉంటుంది, మనకి హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు తగ్గుతుంది అనమాట. సో ఇది మనం రాగి పిండిని ఒక 2 స్పూన్స్ తీసుకొని కొంచెం చిన్న కడాయిలో వేయించుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది మనకి వేయించుకునేటప్పుడు. ఆ స్మెల్ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి దాన్ని చల్లారనివ్వాలన్నమాట. సో నేనైతే ఇక్కడ 2 స్పూన్స్ తీసుకున్నాను. ఓన్లీ నా వరకే తీసుకున్నాను. ఒక్క పర్సన్కి 2 స్పూన్స్ తీసుకోండి. మీ ఇంట్లో ఇద్దరికి చేయాలనుకోండి, మీకు మీ హస్బెండ్కి కానీ, సో అప్పుడు 4 స్పూన్స్ తీసుకొని దీన్ని మంచిగా కొంచెము వేయించుకోవాలి. వేయించుకొని దాన్ని పక్కన పెట్టుకోవాలి. అది చల్లగా అయ్యే టైంలో నేను ఇక్కడ దాంట్లో వేసుకోవడానికి ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో 2 డేట్స్ తీసుకున్నాను, అలాగే రేజన్స్, బ్లాక్ కిస్మిస్ అంటారు కదా, సో అవి రేజన్స్ ఒక 4 to 5 తీసుకోవచ్చు. నైట్ నానపెట్టిన ఆల్మండ్స్ అనమాట. సో నేను మా ఇంట్లో ఒక్కొక్కరికి 5 ఆల్మండ్స్ అని చెప్పి నానపెడతాను. టోటల్గా 20 నాకు, మా హస్బెండ్కి, మా 2 పిల్లలకి అనమాట. సో పెద్ద పాపకి అయితే బాక్స్లో పెట్టి పంపించేస్తాను స్నాక్స్ టైంలో. సో ఇంకా మేము ముగ్గురము నార్మల్గా తీసిచ్చేస్తాను. నేను ఇదేం చేశానంటే ఇంకా ఈ డ్రింక్లో వేసుకోవచ్చు స్మూదీలో అని చెప్పేసి నా 5 అయితే నేను పీల్ తీసుకొని వేసుకుంటున్నాను అనమాట. మీరు ఇంట్లో మంచిగా ఒక హెల్దీ డైట్ ఫాలో అవ్వాలి మీ ఫ్యామిలీ మొత్తం అనుకుంటే అందరికీ కూడా ఇలా ఆల్మండ్స్, డ్రై ఫ్రూట్స్ అన్నీ నైట్ అంతా సోక్ చేసి మార్నింగ్ హస్బెండ్కి ఇవ్వచ్చు, లేదంటే పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టేయచ్చు అనమాట. సో నేను నా 5 ఆల్మండ్స్ అయితే నేను మంచిగా పీల్ తీసుకొని పెట్టేసుకున్నాను. అండ్ దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పీనట్ బటర్. పీనట్ బటర్ కూడా మనకి చాలా వెరైటీస్ ఉంటాయి. ప్లెయిన్ పీనట్ బటర్ తీసుకోవాలి. దీంట్లో ఎలాంటి ఆయిల్స్ కానీ ఇంకా ఏమీ కలవద్దు, అన్స్వీటెండ్ అనమాట. అసలు స్వీట్ ఏమి ఉండొద్దు, ఏం ప్రిజర్వేటివ్స్ ఏమి ఉండనివి చూసి మనము ప్లెయిన్ పీనట్ బటర్ అనేది చూసి తీసుకోండి. షుగర్ అవి ఏమి యాడ్ అవ్వని పీనట్ బటర్ అయితే హెల్త్కి మంచిది, మనకి ప్రోటీన్ కూడా ఉంటుంది కాబట్టి అసలు చాలాసేపు వరకు ఆకలి అనేది అనిపించదు అనమాట. సో పీనట్ బటర్ కూడా మనకు ఆకలిని అనేది తగ్గిస్తుంది, మంచి ప్రోటీన్ ఇస్తుంది. సో ఇంకా దీంట్లో నేను మెయిన్గా హెయిర్ ఫాల్కి మనకి కావాల్సినవి నట్స్ అండి, నట్స్ అండ్ సీడ్స్ అనమాట. సో పంప్కిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ వేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని మంచిగా దీంట్లో బ్లెండ్ చేసుకున్నాను అనమాట. మీకు నచ్చితే ఇంకా వాల్నట్స్ కూడా వేసుకోవచ్చు. సో ఇక్కడ ఆప్రికాట్స్ ఇంకా చాలా ఉంటాయి అన్నమాట. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు దీంట్లో. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మెయిన్గా హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. మీకు నచ్చితే దీంట్లో కొంచెము కరివేపాకు ఉంటుంది కదా, ఒక 2 to 3 ఆకులు అవైనా వేసుకోవచ్చు అనమాట. సో నాకు అదంతా ఏం నచ్చదు, అందుకే నేను ఇలా నార్మల్గా ప్లెయిన్గా చేసుకుంటున్నాను. సో ఇంకా నేను అది చల్లారిపోయింది, రాగిపిండి మనము వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, అది చల్లారిపోయిన దాన్ని మనము బ్లెండర్లో వేసుకొని దీంట్లో ఒక చిన్న గ్లాస్ పాలు, నేనైతే పాలు పోసుకున్నాను. ఫ్యాట్లెస్ మిల్క్ అనమాట, అంటే మనం పైన మీగడ అంతా తీసిన తర్వాత వచ్చిన పాలు అనమాట. మనము మీగడతో వేసుకుంటే అది మళ్ళీ మనకి ఫ్యాట్ క్యాలరీ ఎక్కువ అయిపోతుంది, అది వెయిట్ లాస్కి అనేది హెల్ప్ అవ్వదు. సో మిల్క్ తీసుకున్నా కూడా సోయా మిల్క్ లేకపోతే ఆల్మండ్ మిల్క్, ఇవి ఏవి లేకుంటే ఓట్ మిల్క్, కోకోనట్ మిల్క్ ఇవన్నీ తీసుకోవచ్చు. సరే ఇవి ఏవి లేవనుకోండి, ఇంట్లో నార్మల్ మిల్క్ అయితే మన దగ్గర ఉంటుంది కదా, సో ఫ్యాట్లెస్ మిల్క్ తీసుకొని మనము ఒక చిన్న గ్లాస్ పోసుకొని దాంట్లో మళ్ళీ ఇంకొన్ని వాటర్ అయితే కలుపుకోవాలి. డైట్లో కూడా ఎక్కువగా మిల్క్ అనేది ఎక్కువ యూస్ చేసుకోకుండా చూడండి. మిల్క్ మంచిదే బట్ ఎక్కువగా యూస్ చేసుకోకుండా చూడండి. ఒక చిన్న గ్లాసు తర్వాత కొంచెం రిమైనింగ్ వాటర్ తీసుకొని మంచిగా బ్లెండ్ చేసేసి దాంట్లో నేను కొంచెము రేజన్స్ తీసుకున్నాను, అలాగే హనీ వేసుకున్నాను అనమాట. మీకు నచ్చితే కొంచెం బెల్లం ముక్క అయినా వేసుకోవచ్చు. అని అంత స్వీట్గా మాకు టేస్ట్ అనిపించదు అనుకున్న వాళ్ళు ఏంటంటే కొంచెం బెల్లం ముక్క ఉంటుంది కదా, బెల్లం ముక్క కూడా మనము కరిగించుకొని దీంట్లో వేసుకొని తాగేస్తే ఇంకా సూపర్ హెల్దీ మంచి డ్రింక్ అనమాట, మంచి బ్రేక్ఫాస్ట్. దీంట్లో రాగి ఉంటుంది కాబట్టి కాల్షియం, మెగ్నీషియం ఇవన్నీ మనకి మంచిగా పుష్కలంగా అందుతుంది. ఇంకా సీడ్స్, నట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేసినాం కాబట్టి హెల్దీ ఫ్యాట్స్ అనేవి మనకు వస్తుంది కాబట్టి అసలు ఈ డ్రింక్ గురించి ఆలోచించే పని లేదు. మంచిగా డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. ఈవినింగ్ డిన్నర్ టైంలో కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. అయితే లంచ్లోకి ఏమైందంటే మా హస్బెండ్ ఆఫీస్ లేదు అని చెప్పేసి, యాక్చువల్లీ ఫస్ట్ ఆఫీస్ ఉంటుంది అనుకొని నేను బ్రౌన్ రైస్ పప్పు ఇవన్నీ వేసి పెట్టానమాట. సో తర్వాత వాళ్ళకి కాల్ వచ్చింది, ఆఫీస్ ఏదో బంద్ ఉండబోతుంది, సో బాక్సెస్ ఏమొద్దు అని చెప్తే
బాక్స్ వదిలేసి వెళ్ళిపోయారు. నాకు తెలియదు కదా, నేనేమో కొర్రలు నానబెట్టుకున్నాను, మా హస్బెండ్కి ఏమో బ్రౌన్ రైస్ చేసి పెట్టారనమాట. సో ఇంకేం చేయాలి, నానబెట్టిన కొర్రలు ఇంకా ఈవినింగ్ మా హస్బెండ్కి డిన్నర్ కింద ప్రిపేర్ చేసేద్దాము, మళ్ళీ బ్రౌన్ రైస్ ఈవినింగ్ వరకు ఎందుకు ఉంచడమో, ఖరాబ్ అవుతుందని చెప్పేసి నేను ఇంకా అతని లంచ్ బాక్స్ నేను తీసుకొని తినేసాను అనమాట. అది ట్విస్ట్ నిన్న నా డైట్లో. నేను మంచిగా కొర్రలు తిందామని చెప్పి నానపెట్టుకున్నాను. కొర్రలు విత్ పప్పు కాంబినేషన్స్ చాలా బాగుంటుంది. వెయిట్ లాస్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. రైస్ తినాలనిపించినప్పుడు ఎప్పుడైనా అలా క్రేవింగ్ వచ్చినప్పుడు బ్రౌన్ రైస్ కానీ కొర్రలు కానీ నానబెట్టుకొని వండేసుకోండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో నేనైతే కొర్రలు తినలేదనమాట, మిస్ అయిపోయాను నిన్న. ఇంకా మా హస్బెండ్కి బాక్స్లో ఏదైతే పెట్టానో అది తినేసాను. బ్రౌన్ రైస్ తీసుకొని పప్పు ఎక్కువ తీసుకున్నా. నేను సలాడ్స్ అవన్నీ ఏం తీసుకోలేదు. సో పప్పులో మనకి ప్రోటీన్ ఎలాగో ఉంటుంది కాబట్టి పప్పునే అన్నంకి డబల్ తీసుకున్నాను అనమాట. సో స్టమక్ అనేది మంచిగా ఫిల్ అయిపోయింది నాకు. సో దీంట్లో యాక్చువల్లీ మీరు రైస్ తినేటప్పుడైనా లేకపోతే చపాతీ తినేటప్పుడైనా సలాడ్స్ అయితే మస్ట్ అండ్ షుడ్గా ఇంక్లూడ్ చేసుకోండి. సో మనం హాఫ్ ఆఫ్ ద స్టమక్ మనకి సలాడ్స్ తోటే నిండిపోవాలన్నమాట. సో అప్పుడైతేనే మనకి ఆకలి అనేది అవ్వకుండా ఉంటుంది, వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతుంది, డైజెషన్ కరెక్ట్గా అవుతుంది, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఏవి ఉండవు, గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ అవి ఏవి ఉండవు అనమాట. సో అందుకని చెప్పేసి మీరు సలాడ్స్ ఇంక్లూడ్ చేసుకోండి. సో నా లంచ్ అయిపోయిన తర్వాత యాక్చువల్లీ మార్నింగ్ రాగి డ్రింక్ తాగేసరికి నాకు అసలు ఆకలి అవ్వలేదు, కాఫీ తాగాలన్న ఇంట్రెస్ట్ కూడా లేకుండా అసలు ఆకలి అవ్వలేదు. బట్ అన్నం తిన్న తర్వాత కాఫీ తాగాలనిపించింది. సో ఈవినింగ్ టైంలో అనమాట, అంటే 3:30, 4 అరౌండ్ ఆ మధ్యలో కాఫీ తీసుకున్నాను. అది కూడా బెల్లం కాఫీ. డే మొత్తంలో ఒక్కసారైనా కాఫీ తాగకపోతే అసలు ఫుల్ హెడేక్ వచ్చేస్తుంది ఈ మధ్య. సో అందుకని కాఫీ ఏదో ఒక టైంలో తీసుకున్నాను. 4 o'clock అలా కాఫీ తీసుకున్నాను. మళ్ళీ ఏమైంది, 6 o'clockకి నేను కొంచెం బ్లాక్ కాఫీ అనమాట, నిన్న బ్లాక్ టీ తాగలేదు, బ్లాక్ కాఫీ తీసుకున్నాను అనమాట. నార్మల్గా వాటర్లో కొంచెం కాఫీ పౌడర్ వేసుకొని మరిగించుకున్నాను. ఫస్ట్ టైం నేను బ్లాక్ కాఫీ తాగడము. ఎక్కువ నేను బ్లాక్ టీ తాగుతాను, అది హెల్త్కి చాలా మంచిదని. బట్ బ్లాక్ కాఫీ కూడా చాలా మంచిది, బట్ కొంచెం చేదుగా ఉంటుందేమో అనిపించి ఎన్ని డేస్ ట్రై చేయలేదు. కానీ చాలా అంటే చాలా బాగుంది. బ్లాక్ కాఫీ కూడా ఇంత టేస్ట్గా ఉంటుందని నేను అసలు అనుకోలేదు. సో అది మంచిగా బాయిల్ అయిన తర్వాత కొంచెం హనీ వేసుకొని మనము ఈ డ్రింక్ని వేసేసుకోవాలి. అట్లీస్ట్ బ్లాక్ టీ అయితే మనం వడగట్టుకోవాలి, దీన్ని వడగట్టాల్సిన అవసరం కూడా లేదనమాట. సో మంచిగా కొంచెం వేడి కొంచెం చల్లారాలి, ఎందుకంటే మనం హనీ వేసుకుంటున్నాం కాబట్టి. కొంచెం కూల్ అయిన తర్వాత మనము బ్లాక్ కాఫీ వేసుకొని తాగితే సరిపోతుంది అనమాట. సో ఈవినింగ్ ఇది అరౌండ్ 6 o'clock ఆ టైంకి నేను తాగాను. సో ఎవరైతే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ట్రై చేస్తున్నారో వాళ్ళు ఏంటంటే బ్లాక్ కాఫీ బ్లాక్ టీ తీసుకోవచ్చు, అది 0 calories కాబట్టి. కానీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో మీరు ఫాస్టింగ్ పీరియడ్స్లో ఏంటంటే హనీ వేసుకోవద్దు, ఎందుకంటే హనీ వేసుకున్నారంటే మళ్ళీ మీకు క్యాలరీస్ అనేవి బాడీలోకి వెళ్తాయి, మీ ఫాస్ట్ని బ్రేక్ చేస్తుంది, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లేదు అనుకునే వాళ్ళు ఏంటంటే కొంచెం హనీ వేసుకొని తాగొచ్చు అనమాట, కొన్ని క్యాలరీస్ అయితే వెళ్తాయి. సో టేస్ట్ కోసం తాగాలనుకున్న వాళ్ళు అలా తాగేయచ్చు. ఇంకా ఈవినింగ్ డిన్నర్ యాజ్ యూజువల్ అబ్బా నా ఫ్రూట్సే నా డిన్నర్ అనమాట. నాకు ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి ఇక స్టవ్ దగ్గరికి వెళ్ళబుద్ధి అవ్వదు, ఏది ప్రిపేర్ చేసుకోబుద్ధి అవ్వదు. మ్యాక్సిమం నేను ఫ్రూట్సే ప్రిఫర్ చేస్తాను. సమ్టైమ్స్ ఇంట్లో ఫ్రూట్స్ లేనప్పుడే నేను ఇంకేమన్నా స్టవ్ దగ్గర ఉండి ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను తప్ప, లేకపోతే మ్యాక్సిమం ఫ్రూట్సే, నాకు ఫ్రూట్సే కడుపు నిండుతాయి. అసలు ఫ్రూట్స్తో నాకు ఆకలి అనేది అవ్వదు మార్నింగ్ వరకు. సో డిన్నర్ టైంలో నేను 7 o'clockకి డిన్నర్ ఫినిష్ చేసా, ఫ్రూట్స్ తీసుకున్నా. ఇది నా Day 5 డైట్ ప్లాన్. సో వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.